తాజాంశం చూస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. అలాగే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. అలాగే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, భారతరత్న పురస్కారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. అలాగే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. అలాగే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ భారతరత్న పురస్కారాలపై వివరాలేంటి? భారతరత్న అవార్డులను కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం బయటికి వెల్లడించింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 3 ప్రముఖులకు భారతరత్న ఇస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే 3 ప్రముఖులకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఒకరికి అంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించడంతో పాటుగా మరో 2 ప్రముఖులు భూపెన్ హజారికా, అదేవిధంగా భూపెన్ హజారికాలకు కూడా ఈ అవార్డులను ప్రకటించారు. భారత రత్న దేశ అత్యున్నత పురస్కారము. ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఒక అత్యున్నత స్థాయి సేవలు అందించినందుకు గాను
కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డుల ప్రకారం చూసుకుంటే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పద్మ అవార్డులు ఇవ్వడంతో పాటుగా దేశానికి అత్యున్నత సేవ చేసినటువంటి పలువురు ప్రముఖులకు భారతరత్న ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి భారతరత్న జాబితాలో ప్రణబ్ ముఖర్జీ ముందు పీఠన ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కావచ్చు అనేక విధాలుగా తన సేవలను అందించడం జరిగింది. ఆయన ప్రకారం చూసుకుంటే భారతరత్న అవార్డు ఇచ్చి రాష్ట్రపతిగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడటంతో పాటుగా రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారత రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తిగా రాష్ట్రపతిగా చేసినటువంటి సేవలకు గాను ప్రణబ్ ముఖర్జీకి ఈ భారతరత్న అవార్డు ప్రకటించినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మరణానంతరం ఇప్పటికీ దేశానికి అనేక రకాల సేవలు అందించినటువంటి మరో ఇద్దరు ప్రముఖులకు కూడా ఈ అవార్డులు ఇచ్చారు. ఒకటి భూపేన్ హజారికాకు, అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ ఇద్దరికి కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులను ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ అవార్డులతోటి వారందరినీ సన్మానిస్తున్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు. అలాగే 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పదవిని నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంప్ కాదని చాటారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ విదేశీ పర్యటనల్లో దేశం తరపున గళం వినిపిస్తూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలాంటి ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రణబ్తో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు. అలాగే 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పదవిని నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంప్ కాదని చాటారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ విదేశీ పర్యటనల్లో దేశం తరపున గళం వినిపిస్తూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలాంటి ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రణబ్తో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు. అలాగే 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పదవిని నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారు.
రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంపు కాదని చాటారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ విదేశీ పర్యటనల్లో దేశం తరపున గళం వినిపిస్తూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలాంటి ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రణబ్తో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. జనసంఘ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, విద్యా ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అసోంకు చెందిన హజారికా గాయకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా పేరొందారు.